ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్‌కి సంబంధించి ఫీజిబిలిటీ స్టడీ అనే టాపిక్ చూద్దాం. సో, బిఫోర్ గోయింగ్ దట్ మనం ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌లో మనం చూసిందేంటంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఇంజినీరింగ్ అనే టాపిక్ చూసాం. సో, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్‌లో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే మనకి ఫీజిబిలిటీ స్టడీ. సో, ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ ఇంజినీరింగ్‌లో ఉన్న ఆల్ స్టెప్స్ అనేవి మనం వన్ బై వన్ అనేది చూడడం జరిగింది. ఇన్ ది ప్రీవియస్ వీడియో. సో, ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ గురించి బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో, వాట్ ఈజ్ ఫీజిబిలిటీ స్టడీ అంటే మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏం చెప్పుకున్నాము. సో, ఇక్కడ వచ్చేసరికి మనకి బడ్జెట్ అండ్ కాస్ట్ 2 కూడా ఒక రఫ్ ఐడియా. మొత్తం సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ఆల్ ఫంక్షనాలిటీస్‌ని క్లయింట్ నుంచి మనం తీసుకున్న ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని ఒక రఫ్ ఐడియాగా మనం తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఒక రిపోర్ట్ అనేది ఫార్మ్ చేస్తాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి మనకి అవుట్‌పుట్ ఏంటి అంటే దట్ ఈస్ ద ఫీజిబిలిటీ రిపోర్ట్. సో, దీనికి సంబంధించి అవుట్‌పుట్ వచ్చి ఫీజిబిలిటీ రిపోర్ట్. సో, ఇది మనకి అవుట్‌పుట్. అంటే ఆఫ్టర్ ఈ స్టేజ్ తర్వాత మనం తీసుకునే అవుట్‌పుట్. సో, బిఫోర్ దీనికి ముందు మనం తీసుకుంది ఏంటి అంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్. సో, ఏవైతే క్లయింట్ నుంచి మనం తీసుకున్న రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఆ క్లయింట్ రిక్వైర్మెంట్స్‌ని మనం ఇన్‌పుట్‌గా తీసుకొని ఆఫ్టర్ దిస్ స్టేజ్ మనం ఫీజిబిలిటీ రిపోర్ట్‌ని అవుట్‌పుట్‌గా ఇస్తాం. సో, ఈ ప్రాసెస్‌లో మనకి ఏం జరుగుతుంది? అసలు ఈ ఫీజిబిలిటీ స్టడీ అనేది మనకి ఎవరు పెర్ఫార్మ్ చేస్తారు అంటే, ఎవరైతే సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఫీజిబిలిటీ స్టడీ అనేది పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ డన్ బై సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఆర్ టీమ్ ఎవరైతే ఉన్నారో సాఫ్ట్‌వేర్ డెవలపర్ టీమ్స్, ఆ టీమ్ వాళ్ళు ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం ఏమేం థింక్ చేస్తున్నాం? 2 థింగ్స్ కాస్ట్ అండ్ బడ్జెట్. సో, ఆటోమేటిక్‌గా మనం కాస్ట్ చెక్ చేస్తున్నాము అంటే దానికి సంబంధించి బడ్జెట్ కూడా మనం ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం చెప్పాల్సిన ద మెయిన్ ఫస్ట్ పాయింట్ ఈస్ దీస్ ఫేజెస్ ఆర్ హైలీ డిపెండెంట్ on the type of software developer and అప్లికేషన్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాని మీద కంప్లీట్‌గా డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏం థింగ్స్‌ని ఎవాల్యుయేట్ చేస్తాయి? ఇట్ ఎవాల్యుయేట్స్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ది proposed applications. ఓకే. నెక్స్ట్ ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పటివరకు మనం ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అండ్ ఫీజిబిలిటీ రిపోర్ట్ యొక్క యూసేజ్ అనేది మనం చూసాం. బట్ దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? మనం ఈ ఫీజిబిలిటీ స్టడీని బేస్ చేసుకొని మన ప్రొడక్ట్‌కి మనం ఎలా డెవలప్ చేసుకుంటాము అంటే ఇక్కడ ఇది ఏం డిటర్మైన్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ ఈ 2 వర్డ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫీజిబిలిటీ స్టడీ. ఫైనాన్షియల్లీ అండ్ టెక్నికల్లీ feasible to develop the product. సో ఈ 2 కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 థింగ్స్‌ని మనం ఏదైతే ప్రొడక్ట్‌కి డెవలప్ చేయాలనుకుంటామో ఆ 2 థింగ్స్ అప్లై చేయడానికి మనకి ఫీజిబిలిటీ అనేది యూజ్ అవుతుంది. ఈ ఫీజిబిలిటీ స్టడీ అనేది. సో, ఫైనల్‌గా దీని గురించి చెప్పాలి అంటే మనం తీసుకునే ఇన్‌పుట్ వచ్చి క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అండ్ మనం ఇచ్చే అవుట్‌పుట్ వచ్చి ఫీజిబిలిటీ రిపోర్ట్. ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్ మనం సాఫ్ట్‌వేర్ డెవలపర్ టీమ్‌ని బేస్ చేసుకొని మనం ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ మన ప్రొడక్ట్‌కి కావడం కోసం మనం ఈ ఫీజిబిలిటీ స్టడీని బేస్ చేసుకుంటాం. సో, ఇలాంటి ఫీజిబిలిటీ స్టడీని మనం ఎన్ని టైప్స్‌గా డిజైన్ చేస్తాము అంటే మనం డిఫరెంట్ టైప్స్‌గా వీటిని డిజైన్ చేయొచ్చు. సో, ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటి అనేది చూద్దాం. So, that is the first one, types of feasibility study. So, this is the one.
సో దీనికి సంబంధించి టైప్స్ అనేవి ఏంటి అంటే ఫస్ట్ వన్ అని ఏం లేదు, ఎకనామికల్ feasibility study. It is economical feasibility. And the next one వచ్చేసేసరికి operational feasibility. And the next one organizational, or దీన్నే మనం లీగల్ అని చెప్తాము, organizational feasibility. And the next one technical feasibility. And the last one schedule feasibility. సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ ఫీజిబిలిటీస్. సో ఫస్ట్ వన్ మనం నేమ్స్ నుంచే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎకనామికల్ మీన్స్ మనం ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూస్తామో అవన్నీ కూడా మనం ఎకనామికల్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. సో ఎకనామికల్ ఫీజిబిలిటీకి సంబంధించి ఇట్ ఎవాల్యుయేట్స్ విచ్ వన్ మీన్స్ ద ప్రపోజ్డ్ సిస్టమ్ ఎఫెక్టివ్నెస్. అంటే ఈ ఎకనామికల్ ప్లేస్లో మనం కాస్ట్ అండ్ బెనిఫిట్ అనాలసిస్ అని చెప్పి ఒకటి చేస్తాము. సో దీనితో మనకి ఏమవుతుంది అంటే ఏదైతే మన ప్రోడక్ట్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఉందో, దట్ ఈస్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఏ ప్రపోజ్డ్ సిస్టమ్, సో ఇలా మనం ఈ థింగ్ని మనం డెవలప్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆపరేషనల్ feasibility means it is very easy step to solve business problems. It is step to solve business problems. అంటే మన బిజినెస్కి సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం దానికి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటూ మన ప్రాజెక్ట్ని, మన ప్రోడక్ట్ యొక్క డెవలప్మెంట్ని మనం ఏం చేస్తాము అంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ ఈ రిక్వైర్మెంట్స్కి సంబంధించిన బిజినెస్ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకునే ఫీజిబిలిటీని ఆపరేషనల్ ఫీజిబిలిటీ అని చెప్పి మనం కాల్ చేస్తాం. సో ద నెక్స్ట్ వన్ ఆర్గనైజేషనల్ ఫీజిబిలిటీ. సో దీన్నే మనం లీగల్ ఫీజిబిలిటీ అని చెప్పి కాల్ చేస్తాం. లీగల్ ఫీజిబిలిటీ మీన్స్ మన ఆర్గనైజేషన్కి సంబంధించి కొన్ని సీక్రెట్స్ మెయింటెనెన్స్ అనేవి ఉంటాయి. ఆ సీక్రెట్ మెయింటెనెన్స్ అనేవి ఏంటి అంటే అవి కొంతమందికి మనం షేర్ చేయలేనివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటా ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఆ డేటా ప్రొటెక్షన్ అంతా కూడా మనకి ఈ లీగల్ ఫీజిబిలిటీలో ఉంటుంది. అంటే మనం డెవలప్ చేసే ఏ ప్రోడక్ట్కి సంబంధించిందైనా కూడా మన డేటా ప్రొటెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటివన్నీ కూడా మన ఆర్గనైజేషనల్ ఫీజిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ ప్లేస్ ఏమన్నా చేంజ్ చేసినా కూడా, సో మనకు సంబంధించిన టెక్నాలజీ సిస్టమ్స్ అన్నీ కూడా చేంజ్ చేసినా కూడా అవన్నీ కూడా మనకి లీగల్ ఇష్యూస్లోకి వస్తాయి. సో అదంతా కూడా లీగల్ ఫీజిబిలిటీ. సో నెక్స్ట్ వన్ టెక్నికల్ ఫీజిబిలిటీ మీన్స్ మనకి వర్డ్లోనే ఉంది కదా టెక్నికల్. సో టెక్నికల్ అంటే కరెంట్ రీసోర్సెస్ ఆఫ్ టెక్నాలజీ యొక్క కరెంట్ రీసోర్సెస్. సో అంటే మనకి హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ప్రెజెంట్ రీసోర్స్ ఏవైతే ఉందో ఆ రీసోర్స్కి సంబంధించి ఫీజిబిలిటీ తీసుకుంటాము. అంటే నెక్స్ట్ మనం తీసుకునే ప్రోడక్ట్ అండ్ మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ మనం మెయిన్గా మనం చెప్పేదంతా కూడా సాఫ్ట్వేర్ డెవలపింగ్ టీమ్ గురించి చెప్తున్నాం. సో టెక్నికల్ ఫీజిబిలిటీ మీన్స్ నాట్ ఓన్లీ కంప్యూటర్స్ గురించే కాకుండా మనం ఏం చేస్తున్నాము అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ దగ్గర మన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ కూడా అనలైజ్ చేస్తాం. అంటే మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి అంటే కంపల్సరీ అందులో డెవలపర్ టీమ్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవి స్కిల్స్ లేకుండా ఉన్నారనుకోండి, అది కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే బికాస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ దగ్గర మనకి నాలెడ్జ్ లేకుండా మనం డైరెక్ట్గా ప్రాజెక్ట్ తీసుకుంటే అది సక్సెస్ఫుల్ అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఫస్ట్ మనం టెక్నికల్ ఫీజిబిలిటీలో ఏం చేస్తాము అంటే we analyze the capabilities of software development team members and we also check the technical skills of development team members. So ila manam enti ante technical feasibility lo not only systems, we can also check the technical skills of the team members. Okay, next one vachesarki schedule
ఫీజిబిలిటీ. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఎందుకు అంటే ప్రాజెక్ట్ ఎంత బాగా చేసినా విత్ ఇన్ టైంలో ఇచ్చామా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో విత్ ఇన్ టైంలో ఇస్తేనే మనకి అక్కడ కరెక్ట్ అచీవ్మెంట్ అనేది ఉంటుంది. సో దానికోసం షెడ్యూల్ ఫీజిబిలిటీలో మనం ఏం చేస్తాము అంటే హౌ మచ్ ద ప్రాజెక్ట్ విల్ టేక్ టు కంప్లీట్ అనేది మనం ఇక్కడ షెడ్యూల్ చేయాలి. హౌ మచ్ టైం will take to complete. So this is the schedule feasibility. నెక్స్ట్ ఇవి మనకి టోటల్ ఫీజిబిలిటీకి సంబంధించిన టైప్స్. అయితే ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఈ ఫీజిబిలిటీకి సంబంధించిన ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఫీజిబిలిటీ స్టడీ ప్రాసెసెస్ అంటాం. అంటే ఫీజిబిలిటీ స్టడీలో మనం ఫాలో అయ్యే ప్రాసెసెస్ ఏంటి అనేవి మనకు ఒక నియర్లీ 15+ ప్రాసెసెస్ ఉన్నాయి. అవేంటి అనేది ఇదే క్లాస్లో మీకు చెప్తాను. సో ఈ క్లాస్తో మనకి ఫీజిబిలిటీ రిపోర్ట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఈస్ ద ఫీజిబిలిటీ స్టడీ ప్రాసెసెస్. సో ఫీజిబిలిటీ స్టడీ ప్రాసెసెస్కి సంబంధించి సింపుల్ పాయింట్స్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో ద ఫస్ట్ వన్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్మెంట్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ యాక్సెస్మెంట్లో మనం వెరిఫై చేస్తాం. ఏం వెరిఫై చేస్తాము అంటే మనం ఇంప్లిమెంట్ చేసే న్యూ టెక్నాలజీ అనేది మన బడ్జెట్లో మనం చేయగలమా, అంటే మనం బేర్ చేయగలమా అనేది మనం ఇన్ఫర్మేషన్ యాక్సెస్మెంట్లో వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ కలెక్షన్. సో ఇక్కడే మనకి నేమ్లోనే ఉంది, ఇన్ఫర్మేషన్ని మనం కలెక్ట్ చేస్తాం. సో అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని సోర్సెస్ అనేవి మనం స్పెసిఫై చేస్తాం. ఏం స్పెసిఫై చేస్తాము సోర్సెస్కి సంబంధించి అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి మనం సాఫ్ట్వేర్కి తెచ్చుకుంటున్నాము అండ్ జనరల్గా ఆ సోర్సెస్ అనేవి ఏ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే హూ విల్ ఆపరేట్ ద సాఫ్ట్వేర్ అనే పాయింట్ని మనం కలెక్ట్ చేయడం అంతా కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ కలెక్షన్లో మనం మెయింటైన్ చేస్తాం. సో దట్ ఈస్ ద 2 పాయింట్స్, ఇన్ఫర్మేషన్ యాక్సెస్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్. సో దెన్ థర్డ్ వన్ వచ్చేసరికి రిపోర్ట్ రైటింగ్. సో ఇక్కడ ఎందుకు రిపోర్ట్ రైటింగ్ వచ్చింది ఆల్రెడీ మనకు తెలుసు. మనం ఇక్కడ నుంచి ఈ స్టేజ్ నుంచి ఇవ్వాల్సిన ఫైనల్ అవుట్పుట్ ఏంటి, ఫీజిబిలిటీ రిపోర్ట్. అంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ ఎవరో ఒక ఎంప్లాయీ చేత మనం దాన్ని ఏం చేయించాలి, రైట్ చేయించాలి. సో అంటే ఇట్ యూజెస్ ఫీజిబిలిటీ రిపోర్ట్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఫైనల్గా ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది మనం మెన్షన్ చేస్తాము. సో వీడియో మధ్యలో బ్లర్ వస్తుంది. సో మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే రియల్లీ సారీ. సో చిన్న సెట్టింగ్ ఎఫెక్ట్ వల్ల అలా వస్తుంది. సో ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఏంటి అంటే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్కి సంబంధించిన స్కోప్ అండ్ బడ్జెట్ అండ్ షెడ్యూల్ సజెషన్స్ మొత్తం కూడా మనం ఈ రిపోర్ట్లో మెయింటైన్ చేసేస్తాం. ఆఫ్టర్ దిస్ స్టేజ్ కంప్లీటింగ్ మనం ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో రిక్వైర్మెంట్ ఎలిస్ట్రేషన్ ప్రాసెస్, దానికి మనం ఈ షెడ్యూల్ ఈ రిపోర్ట్ అనేది పాస్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ ఇన్ఫర్మేషన్. సో జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రాజెక్ట్ సంబంధించిన రిఫరెన్సెస్ ఆర్ దానికి సంబంధించిన అబ్రివేషన్స్, లేదు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఎవరు కాంటాక్ట్ చేయాల్సిన క్లయింట్ అనేవి మొత్తం అంతా జనరల్ పర్పస్ కూడా మనకి ఈ జనరల్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ మీన్స్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనే ఒక టీమే ఇక్కడ మనకి మెయిన్ ఎన్విరాన్మెంట్. సో అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్కి మనం ఇవ్వాల్సిన వర్క్ ఏంటి అండ్ మనం ఇవ్వాల్సిన ప్రాసెస్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేవి మనం ఈ ఎన్విరాన్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది. అలానే చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి కరెంట్ ఫంక్షనల్ ప్రొసీజర్స్. దట్ ఈస్ కరెంట్ ఫంక్షనల్ ప్రొసీజర్స్.
సో మనకి ఆల్రెడీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ చూసాం. ఫంక్షనల్ మీన్స్ నథింగ్ బట్ మనం చేసే ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కూడా మనకు ఒక ఫంక్షనల్ రిక్వైర్మెంట్ కింద మనం బేస్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫంక్షనల్ అవి ఆటోమేటిక్ అవనివ్వండి, మాన్యువల్ అవనివ్వండి, మనం చేసే కరెంట్ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ అండ్ టీమ్ మెంబర్స్కి మనం ఇచ్చే వర్క్ ఇదంతా కూడా ఫంక్షనాలిటీ బేస్ చేసుకుని మనం కరెంట్ ఫంక్షనల్ ప్రొసీజర్స్లో చేస్తాము. సో అలానే ఇంకొన్ని ఉన్నాయి మనకి పెర్ఫార్మెన్స్, ఆబ్జెక్టివ్ అండ్ assumptions and constraints. Next one, evaluation criteria, recommendation, proposal software, అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపాక్ట్స్ ఇస్తారు. దట్ ఈస్ ఇంపాక్ట్స్ ఏంటి అంటే మనకి ఇంకా రిమైనింగ్ ఈక్విప్మెంట్ ఇంపాక్ట్, సాఫ్ట్వేర్ ఇంపాక్ట్స్, ఆర్గనైజేషనల్ ఇంపాక్ట్స్ అని చెప్పి ఇంకొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి. సో ఇవి ద మెయిన్ ప్రాసెస్ ఆఫ్ ఫీజిబిలిటీ స్టడీ. సో ఇప్పటివరకు మనం ఫీజిబిలిటీ స్టడీకి సంబంధించిన టైప్స్ ఆఫ్ ఫీజిబిలిటీస్ చూసాము, వాట్ ఈస్ ఫీజిబిలిటీ స్టడీ అనేది చూసాము, అండ్ ఫీజిబిలిటీ స్టడీ ప్రాసెస్ చూసాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ స్టేజ్ గురించి చూద్దాం. అండ్